నమస్తే జనం న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. విజయవంతంగా SSLV-3 రాకెట్ ప్రయోగం. సంబరాలు చేసుకుంటున్న ఇస్రోలో శాస్త్రవేత్తలు. శాశ్వతంగా అన్నా క్యాంటీన్లు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటన. రెడ్ బుక్ లో పేర్ల గురించి నారా లోకేష్ కీలక కామెంట్. SSLV-3 రాకెట్ ప్రయోగం విజయవంతం. శ్రీహరికోట ఇస్రోలో శాస్త్రవేత్తల సంబరాలు. SSLV-3 రాకెట్ విజయవంతం కావడంతో శ్రీహరికోట ఇస్రోలో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. EOS-8 ఉపగ్రహాన్ని నింగిలోకి మూసికి వెళ్లిన SSLV-3 నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన రాకెట్ సేవలు అందించనున్న EOS-8 ప్రయోగం విజయవంతం కావడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. सभी तंत्र सामान्य रूप से कार्य करते हुए గుడివాడలో పునఃప్రారంభించిన అన్నా క్యాంటీన్ లో ఆహారం వడ్డించిన చంద్రబాబు మరియు సతీమణి భువనేశ్వరి. 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తనకు అత్యంత సంతృప్తి కలిగించే అంశం అన్నా క్యాంటీన్లు అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎవరైనా ముందు జానెడు పొట్ట కోసం ప్రాకులాడతారన్నారు. పేదలు కూలీనాలి చేసుకునేవారు ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని, ఆయన గత ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచనలతో వాటిని మూసివేసి ఆకలితో కడుపు మార్చిందని మండిపడ్డారు. అన్నా క్యాంటీన్లు ఏమైనా పెత్తందారి సంస్థనా అని ప్రశ్నించారు. అన్నా క్యాంటీన్లను ట్రస్ట్ ద్వారా శాశ్వతంగా కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. గిరిజన ప్రాంతాల్లో మండలానికో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించారు. కృష్ణా జిల్లా గుడివాడలో గురువారం మధ్యాహ్నం సీఎం చంద్రబాబు దంపతులు అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. మళ్ళీ నేను ఒకటే ఇక్కడ మాట్లాడుతున్నా, ఈరోజు అన్నా క్యాంటీన్ కి మీరు ముందుకు రండి. ఇదొక స్ఫూర్తిగా తీసుకోండి. చాలా మంది వస్తున్నారు. 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఇస్తున్నారు. వారందరిని అభినందిస్తున్నా. దీనికి అన్నా క్యాంటీన్స్ కి అకౌంట్ నెంబర్ 3788165097 SBI అకౌంట్ ఓపెన్ చేశాం. IFSC కోడ్ SBI N0020541 ఈ నెంబర్ ఉంది. ఇది కూడా నేను ఎక్కడెక్కడ పేపర్లో ఇస్తా ఉంటాం, గవర్నమెంట్ వెబ్సైట్ లో పెడతాం. ఎవరన్నా పే చేయాలంటే డైరెక్ట్ కూడా వెబ్సైట్ ఉంది, annacanteen.ap.gov.in. ఇది కూడా మీరు పెడితే ఎక్కడికక్కడ పంపించే పరిస్థితి వస్తుంది. మనందరం కలుద్దాం, సమిష్టిగా ఆలోచిద్దాం, సమిష్టిగా పనిచేద్దాం. మనం బ్రతకడమే కాకుండా మన పక్క నుండే పేదవాడిని కూడా పైకి తీసుకొచ్చే ఆలోచన చేద్దాం. ఈ రాష్ట్రంలో మళ్లీ ఈరోజు మీకు అందరికీ హామీ ఇస్తున్నా, ఈ ప్రభుత్వం మీ అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. 24/7 అందుబాటులో ఉంటాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నేను చెప్పింది కూడా మీరు ఫాలో అయితే చాలా ఈజీగా ఉంటుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, రెడ్ బుక్ అంటే చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్ట ప్రకారం శిక్షించేది. నేను ప్రతి మీటింగ్ లో ప్రజలకు రెడ్ బుక్ గురించి చెప్పాను. ప్రజలు కూడా చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష పడాలని తీర్పు ఇచ్చారు. జోగి రమేష్ కొడుకు భూమి కబ్జా చేశాడు, వదిలేయాలా? రేపు లిక్కర్ స్కామ్ మీద కూడా చర్యలు ఉంటాయి. ప్రతి స్కామ్ మీద చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని నారా లోకేష్ మీడియా ముందు చెప్పారు. రెడ్ బుక్ లో నేను ఏం చెప్పా, రెడ్ బుక్ గురించి నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఈరోజు నా ప్రతి స్పీచ్ చూడండి, ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా హామీ ఇచ్చాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, చట్టాలు ఉల్లంఘించిన ఓకే
జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి. అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు. అగ్రిగోల్డ్ బాధితులు చాలా మంది ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి. అగ్రిగోల్డ్ భూములపైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశాడు, డబ్బులు సంపాదించాడు. అంటే యాక్షన్ తీసుకోకూడదా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం? రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం, ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం. అంటే అడ్డగోలుగా ప్రజల భూమి దోచేసినా మేమేం పట్టించుకోకూడదా? మేము ఆనాడు హామీ ఇచ్చా, ఊరూరు మాట్లాడా ఎర్ర బుక్ గురించి. ప్రజలకి నేను హామీ ఇచ్చా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి. ఎర్ర బుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి. అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. దాని ఒక్కోళ్ళే కాదు, అందరం కలిసికట్టుగా పోరాడడం. దాంట్లో భాగంగా రెడ్ బుక్ ఒక మ్యాండేట్ మాకు. నేను ఊరూరు చూపించా రెడ్ బుక్. నేను ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చూపించా. ప్రజల నిన్న ప్రతి నియోజకవర్గంలో మేము గెలిచాం. సో ప్రజలు మాకు అంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. సో ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని వదిలిపెట్టొద్దని క్లియర్ గా చెప్తున్నారు. అది అమలు చేస్తాం. అమరావతి రాజ్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇచ్చిన తేనేటి విందుకు హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతానికి చేరుకున్న వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి కరచాలనం చేసి ఆహ్వానించారు. అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వాగతించారు. నేత మంత్రి నారా లోకేష్ అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని నులకపేటలో ఏర్పాటు చేసిన క్యాంటీన్ ను లోకేష్ ప్రారంభించారు. స్వయంగా పలువురికి అల్పాహారంను వడ్డించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు పునః ప్రారంభిస్తుందన్నారు. తొలి విడతలో భాగంగా 100 క్యాంటీన్లు ప్రారంభించేందుకు నిర్ణయించామన్నారు మంత్రి నారా లోకేష్. అసలు అన్న క్యాంటీన్ గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? సూటిగా ప్రశ్నిస్తున్నా. ఆ ఫేక్ జగన్ ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అన్న క్యాంటీన్ గురించి మాట్లాడే హక్కు నీకు ఎవరిచ్చారు? అన్న క్యాంటీన్ మూసేసింది మీరు, మళ్ళీ మీకు మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? ఈరోజు అన్న క్యాంటీన్ తో ఆకలికి ఫుల్ స్టాప్ పెట్టింది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2018లో అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా 203 అన్న క్యాంటీన్లు ఆనాడు ప్రారంభించాం. బాబు సూపర్ 6 హామీల్లో కూడా అన్న క్యాంటీన్ గురించి మాట్లాడటం జరిగింది. దాంట్లో భాగంగా 2వ హామీ కూడా ఈ రోజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజులు పూర్తి కాకుండా ముందల్నే పూర్తి చేస్తాం జరిగింది. ఆగస్టు 16న 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించాం. మిగతా అన్న క్యాంటీన్లు కూడా. పాలకొల్లులో అన్న క్యాంటీన్ ప్రారంభించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అన్న క్యాంటీన్ ప్రారంభించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే దుర్మార్గంగా 5 రూపాయలకే పేదవాడికి అన్నం పెట్టి కడుపు నింపే అన్న క్యాంటీన్లను మూసివేశాడు. పేదల ఆకలి తీర్చేందుకు దాతలు ముందుకు వచ్చి నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లను సైతం ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు మించి జగన్ అడ్డుకున్నాడు. ధనవంతులు మాదిరిగా పేదవాడు కడుపు నింపేందుకు రుచిశుచిగా అన్ని వసతులతో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తుంటే జగన్ ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు. పేదలు తినడానికి అన్ని వసతులతో భవనం అవసరం లేదని, కాకా హోటల్ సరిపోతుందని చెప్పిన జగన్ మరోసారి తన పెత్తందారితనం బయటపెట్టాడు. పాలకొల్లులో అన్న క్యాంటీన్ను మూసివేసిన రోజు నుంచే ఇప్పటి వరకు 5 ఏళ్లు దాతల సహకారంతో నిర్వహిస్తూ పేదల ఆకలి బాధ తీరుస్తున్నాం అన్నారు. ఇప్పటి వరకు నాకు సహకరించిన దాతలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అన్న క్యాంటీన్ని రద్దు చేసేయడం ఎంత దుర్మార్గంగా అంటే
నేను చూసా, ఏదైతే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు సైతం చేయనటువంటి విధ్వంసమైనటువంటి పాలన, తాలిబాన్లు, ముస్సోలిని, హిట్లరు, ముషారఫ్ లాంటి వాళ్ళు కూడా మరి అసూయపడేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగించినటువంటి పరిస్థితి. ఎంత అన్యాయం! పేదవాడు కడుపు నింపుకోకూడదు అన్నా క్యాంటీన్కి వచ్చి? ఒక ఆటో కార్మికుడు వచ్చి కడుపు నింపుకోకూడదా? ఒక భవన కార్మికుడు వచ్చి కడుపు నింపుకోకూడదా? ఇంత అన్యాయంగా, ఇంత క్రూరంగా, ఇంత దుర్మార్గంగా ప్రజాస్వామ్యం కూడా అటువంటి నేతలు ఉంటారా అని చెప్పి నాకు కూడా ఒక ఆశ్చర్యం కలిగినటువంటి పరిస్థితి. నీకు 151 సీట్లు ఇచ్చి 50% ఓట్లు ఇస్తే పేదవాడికి కడుపు కొడతావా? పేదవాడికి అన్నం దొరకకుండా చేస్తావా? అందుకే నీకు 11 సీట్లకి పరిమితం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ నాయకుడికి బుద్ధి చెప్పనటువంటి విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారని అంటే నువ్వు చేసినటువంటి పాప చేత ఏదైతే ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చింది, ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఆ రోజు ఎన్నికల్లో ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తాము, ఎంత ఖర్చు అయినా వెనకాడమని ఏదైతే ఆ రోజు మేము ఎన్నికల ప్రచారంలో ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశామో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ఈరోజు మేము అన్నా క్యాంటీన్లు, ఎందుకంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో ఉన్న 14 లక్షల కోట్లు ఈవేళ మా నెత్తి మీద భారం ఉన్నా కూడా ఇచ్చినటువంటి మాటను ఒక్కొక్కటి కూడా మేము నిలబెట్టుకుంటూ వస్తూ ఉన్నాం. ఇటువంటి అన్నా క్యాంటీన్లు మేము ఈరోజు ప్రారంభించి పేదవాడు సంతోషంగా మరి ఇక్కడ అన్నం తినడానికి వస్తుంటే దీని మీద కూడా వారవాలేక వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అన్నా క్యాంటీన్ బిల్డింగ్లకి లేకపోతే ఇంత వృధా చేస్తూ ఉన్నారని. అంటే ఒక పూరి గుడిసెలు అంటే ఇంత ఖర్చు అవసరమా అని అంటున్నారు. ఇప్పుడు పేదవాడు కూడా ఒక మంచి హోటల్, ఎందుకంటే చాలా ఉంటాయి, ఒక కాకా హోటల్ ఉంటుంది, ఒక పట్టణంలో చూస్తే ఒక కాకా హోటల్ ఉంటుంది, ఒక మంచి స్టార్ హోటల్ లాంటి మెయింటెనెన్స్ 2 ఉంటాయి. మాది అన్నా క్యాంటీన్ అనేది ఒక స్టార్ హోటల్ ఏ మాదిరిగా అయితే ఫెసిలిటీస్ ఉంటాయో, నీట్నెస్ ఉంటుందో, శుభ్రత ఉంటుందో, వేడివేడిగా శుచికరమైనటువంటి భోజనాలు ఏవైతే ఉంటాయో పేదవాడికి కూడా అటువంటి ఫెసిలిటీస్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటే మేము వెనుకాట్లా. అంటే పేదవాడు మీ ఉద్దేశంలో ఒక పూరి గుడిసెలోనూ ఒక 2 బలలేసి ఈగలతోటి, దోమలతోటి కుస్తీ పడుతూ అక్కడ ఆ నేల మీద అక్కడ వెలుపుపోయిన నీళ్ళతోటి, ఆ వాసనతోటి, దుర్వాసనతోటి అక్కడ అట్లా తినాలా మీ ఆలోచన? అంటే పేదవాడు ఇంత నీట్గా, ఇంత శుభ్రంగా చూసిన వెంటనే దారిలో వెళ్ళేవాడు కూడా అరే హోటల్ కంటే ఈ అన్నా క్యాంటీన్లోకి వెళ్ళి టిఫిన్ చేస్తే బెటరు, ఈ అన్నా క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేస్తే బెటరు అని అనుకునేటువంటి విధంగా అన్ని ఫెసిలిటీస్ని మేము ఇచ్చి అన్నా క్యాంటీన్, ఎందుకంటే శుభ్రతతో ఉన్నప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే రేపు ఆసుపత్రికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. తద్వారా రేపు మళ్ళీ 20,000, 30,000 ఆ పేదవాడికి బిల్లు కూడా తగ్గేటువంటి పరిస్థితి. అంచేత ఏదైతే ఇంత పేదవాడి కోసం మేము ఇంత కష్టపడి ఇంత ఆలోచించి పనిచేస్తూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా ఆడబిడ్డలు అంటాడు. తీరా అటువంటి ఫెసిలిటీస్ వాళ్ళందరికీ ఆ పేదవాళ్ళకి ఇస్తూ ఉంటే దాన్ని మాత్రం హర్షించడు. అంటే అతను పెట్టడు, పెట్టేవాళ్ళు కూడా పెట్టనివ్వడు. అంచేత నేను పదే చెప్తున్నా ప్రతి విషయంలో ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి ఉండడానికి అర్హత లేదు, అటువంటి వ్యక్తికి ప్రజాస్వామ్యంలో ఉండడానికి అర్హత లేదు అనే విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీ ద్వారా. తణుకులో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఉన్న క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే దుర్మార్గంగా 5 రూపాయలకే పేదవాడికి అన్నం పెట్టి కడుపు నింపే అన్నా క్యాంటీన్లను మూసివేశాడు. అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తుంటే జగన్ ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు అన్నారు. తణుకులో అన్నా క్యాంటీన్ను మూసివేసిన రోజు నుంచే ఇప్పటి వరకు 5 ఏళ్లు దాతల సహకారంతో నిర్వహిస్తూ పేదల ఆకలి బాధ తీరుస్తున్నాం. ఇప్పటి వరకు నాకు సహకరించిన దాతలందరికీ కృతజ్ఞతలు అని ఆయన తెలియజేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రతి పేదవాడు కూడా కడుపు నిండా భోజనం చేయాలి అనే ఆలోచనతో అనేక పథకాలు ప్రవేశపెట్టి ఆయన ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ప్రారంభించి 5 రూపాయలకే ప్రతి పేదవాడికి, కార్మికులకు, కర్షకులకు భోజనం పెట్టడం ప్రారంభించి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దుర్మార్గంగా అన్నా క్యాంటీన్లన్నీ రద్దు చేసి పేదవాడి కడుపు కొట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి ప్రతి పేదవాడి కడుపు నింపాలనే ఆలోచనతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆలోచనకు అనుగుణంగా మరలా ఈరోజు అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా గుడివాడలో మొదటి అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 99 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతుంది. అలాగే సెప్టెంబర్ నెలాఖరికి మరొక 80 అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరుగుతుంది. అన్నా క్యాంటీన్లో ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం దాదాపు 350 మందికి వచ్చే విధంగా ప్రతి పూట కూడా 5 రూపాయలకే పేదవాడి కడుపు నింపే విధంగా ఈ అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభించడం జరిగింది. ఈరోజు అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలందరికీ వారి ఆకలి తీర్చడానికి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దీనికి దాతలు కూడా సహకరించి ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలి. ఈ అన్నా క్యాంటీన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పేదల కడుపు నింపే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఈరోజు అన్నా క్యాంటీన్లకి విరాళాలు అందించి పేదవారికి బాసటగా నిలవాలని తణుకు నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈరోజు రాబోయే రోజుల్లో అత్తిల్లో ఒక అన్నా క్యాంటీన్, వేల్పూర్లో ఒక అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభిస్తామని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు చేసినటువంటి దుర్మార్గం అన్నా క్యాంటీన్లు మూసివేసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తణుకులో దాదాపు 450 రోజులు పైగా అన్నా క్యాంటీన్ని నిర్వహించి ఉచితంగా పేదలందరినీ భోజనం పెట్టడం జరిగింది. ప్రస్తుతం దేశంలో వరుసగా 3వ అధికారంలోకి రావడం కష్టంగా ఉందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. ఆనాడు కేవలం 14 సీట్ల స్వల్ప తేడాతో అధికారం కోల్పోయామని చెప్పారు. త్వరలోనే స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నికలు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన చేరికల కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. తొందరలోనే స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నిక వస్తుంది. తప్పకుండా అందులో మళ్ళీ తిరిగి రాజయ్య గారి గెలుపుకి ఈరోజు ఒక మొదటి అడుగు పడిందని నేనైతే అనుకుంటా ఉన్నాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే కేసీఆర్ గారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వచ్చినప్పుడే చెప్పినారు, గన్పూర్లో ఉప ఎన్నిక రావడము ఖాయం, తప్పకుండా మనం గెలవడం ఖాయం అన్న మాట చెప్పినారు. చెప్పిన దానికి అనుగుణంగానే నేను కూడా వ్యక్తిగతంగా అనుకునేది, హైకోర్టులో ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి పెట్టుకుని ఉన్నారు, అక్కడ సానుకూల ఫలితం వస్తుందని నేనైతే అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేల మీద కూడా కొంతమంది మీద 3 మీద వేసినాం ఇక్కడ హైకోర్టులో. మన కడియం శ్రీహరి గారు, అదేవిధంగా దానం నాగేందర్ గారు, తెల్లం వెంకట్రావు గారు, 3 మీద ఆల్రెడీ హైకోర్టులో తీర్పు రిజర్వ్ ఉంది. మిగతా వాళ్ళ మీద సుప్రీంకోర్టుకు పోవాలనే ఆలోచన కూడా చేసినాం. మొన్న పోయి కలిసినాం ఢిల్లీలో. ఒకసారి దేశ రాజకీయం చూస్తే ఈరోజు 10 ఏళ్లకు మించి ఈ దేశంలో ఒక పార్టీ తిరిగి మళ్ళీ రావడం 3వసారి కూడా అంటే కొంత కష్టతరమైన పనిగానే ఇవాళ రేపు కనబడతా ఉన్నది. కొంతమంది కాంగ్రెస్ చెప్పిన అడ్డగోలు హామీలు నమ్మి మోసపోయినారు. అంటే మీరు గన్పూర్లు మోసపోలేదు, కానీ గన్పూర్లకు వేరే మోసం జరిగింది. గన్పూర్లు మోసపోయారు, మేము కూడా మోసపోయినాం, అది కూడా చెప్తున్నాం ఇప్పుడు మీరు. కానీ ప్రజలు వరంగల్ జిల్లాలో జనగామ, గన్పూర్ కాకుండా మిగతా నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, గల్లీ నుండి ఢిల్లీ వరకు స్వాతంత్ర దినోత్సవం అంటే మనం చేసుకునే పండుగ కన్నా అతిపెద్ద పండుగ. అలాంటిది మండల కేంద్రమైన కౌతాలంలో గ్రంథాలయంలో జాతీయ పతాకం ఎగరపోవడంతో గ్రంథాలయం స్వాతంత్ర రోజున కన్నీరు మున్నీరైంది. ఇంతకు గ్రంథాలయం అధికారి ఉన్నట్లా లేనట్లా అర్థం కాక కౌతాలం స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రజలు లబ్బోదిబ్బోమంటున్నారు. ప్రభుత్వం గ్రంథాలయ అధికారికి నెలకు వేలకు వేలు జీతం ఇస్తుంటే స్వాతంత్ర దినోత్సవం జాతీయ పతాకాన్ని ఎగరవేయలేదంటే సిగ్గుచేటని పలువురు విమర్శించారు. ఇంతకు గ్రంథాలయం అధికారికి ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం అని గుర్తు ఉందో లేదో అనుమానం వస్తుందని పలువురు ప్రశ్నించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని పలువురు హెచ్చరించారు. తక్షణమే గ్రంథాలయం అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ జూడా ఆధ్వర్యంలో విశాఖ ఆర్కే బీచ్లో వద్ద
వైద్య విద్యార్థులతో భారీ ర్యాలీ, సంపూర్ణ మద్దతు ప్రకటించి ప్రత్యక్షంగా ర్యాలీలో పాల్గొన్న ఏఎస్ఎఫ్. ఆగస్టు 9వ తారీఖున పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్కతాలో 31 సంవత్సరాల వైద్య విద్యార్థిని మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని విశాఖపట్నం ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ వద్ద జూడ ఆధ్వర్యంలో ఆంధ్ర మెడికల్ కళాశాల విద్యార్థులతో నిర్వహించిన భారీ ర్యాలీకి ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించి వైద్య విద్యార్థులతో ఆ ర్యాలీలో పాల్గొన్నారు. తల్లి జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మనిస్తున్నారని, అటువంటి డాక్టర్స్ పై లైంగిక వేధింపులు జరపడం చాలా బాధాకరమన్నారు. తక్షణమే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించిందని, వారు సమగ్ర దర్యాప్తు చేసి వైద్య విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడి అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వి జాన్సన్ బాబు, జిల్లా కార్యదర్శి యు నాగరాజు. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ముక్త కంఠంతో ఖండిస్తూ బీచ్ రోడ్లో డాక్టర్లు చేసిన ర్యాలీలో పాల్గొని మద్దతు తెలిపారు. డాక్టర్ వృత్తి చాలా సున్నితమైనదని, అయినప్పటికీ ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అంటే సమస్య ఎంత జటిలమైనదో అర్థమవుతుందన్నారు. డాక్టర్లపైన అనేక దాడులు జరుగుతున్నాయని, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించి రక్షణ కల్పించాలని కోరారు. చట్టాలు అమలు చేయాలని, డాక్టర్లు చేసిన ప్రతి ఉద్యమం వెనుక మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఉంటుందని రాష్ట్ర కార్యదర్శి చంద్రమౌళి, జిల్లా అధ్యక్షుడు పివి సుధాకర్ తెలియజేశారు. కలకత్తాలో జరిగిన ఒక మెడికోకి గ్యాంగ్ రేపు అనంతరం మర్డర్ జరిగింది. ఇది ఒకటే కాదు, డాక్టర్స్ మీద అనేకమైన అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ మెడికోకి సంబంధించిందే కాదు, ఒక డాక్టర్ వృత్తి మీదే అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి చనిపోయినా సరే డాక్టర్దే తప్పు అనే విధంగా అటాక్స్ జరగడం, ఒక్కోసారి డాక్టర్ ప్రాణాలు కోల్పోవడం, ఈ కలకత్తాలో జరిగింది అయితే ఇది పరాకాష్ట. కాబట్టి దీన్ని ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ డాక్టర్స్ చేస్తున్న స్ట్రైక్ని సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ఇటువంటి అటాక్స్ మళ్ళీ జరగకుండా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ముఖ్యంగా డాక్టర్లకు అనేది రక్షణ కల్పించాలి. డాక్టర్ల రక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలు అయితే ఎక్కడ అమలు జరగడం లేదు. అలాగే డాక్టర్స్ వృత్తి మీద వాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి ఉంది. దాని మీద మనం తప్పనిసరి మొత్తం భారతదేశంలో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా డాక్టర్స్ని కానీ రక్షించకపోతే రాబోయే కాలంలో డాక్టర్స్ వృత్తి అనేది ఉండదు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ కళ్ళు తెరవాలి. డాక్టర్స్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిది. దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని కూడా ఈ సాలిడారిటీ ప్రదర్శనలు అయితే చేస్తాం. డాక్టర్స్ని మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. డాక్టర్స్ని రక్షించే వరకు మీ మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా సంపూర్ణంగా సపోర్ట్ చేస్తూ డాక్టర్స్ కోసం, డాక్టర్స్ తరపున మేము పోరాడి డాక్టర్స్ని రక్షించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలయ్యే వరకు కూడాను మీ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ సంపూర్ణంగా పోరాడుతుందని రాష్ట్ర కమిటీ తరఫున, విశాఖపట్నం జిల్లా కమిటీ తరఫున తెలియజేస్తాం. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తక్షణమే అమలు చేయాలని, మహిళల రక్షణ కోసం చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ డిమాండ్ చేశారు. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేయడానికి నిరసిస్తూ విశాఖ సాగర్ తీరంలో భారీ సంఖ్యలో వైద్య వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనకు తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ సంఘీభావం ప్రకటించారు. దేశంలో మహిళలందరికీ రక్షణ కల్పించే విధంగా జాతీయ రక్షణ చట్టం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తక్షణమే అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగు ముందుకు వేయాలన్నారు తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్. సాక్షాత్తు ఒక హాస్పిటల్ రక్షణ కల్పించిన దౌర్భాగ్య స్థితిలో ఈ వ్యవస్థ ఉందని అడుగుతున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం గతంలో సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అని పెట్టింది, ఎందుకు ఇంప్లిమెంట్ కావట్లేదు అడుగుతున్నాను. అంటే ఈరోజు ఈ నిర్భయ చట్టాలు కానీ పెట్టింది అంటే ఏదో ఇష్యూ జరుగుతుంటే ఆ ఇష్యూని ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం చేస్తున్నారు తప్ప దీనిపైన ఎందుకు శ్రద్ధ చూపించని చెప్పి తెలిసి ప్రశ్నిస్తుంది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్నారు కాబట్టి నేను తక్షణం చంద్రబాబు ఒకటే డిమాండ్ చేస్తాను. ఇది ఒక వెస్ట్ బెంగాల్ కాదు, యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనే ఈ సమస్యలు ఉన్నాయి. అంటే గాంధీజీ గారు
ఎప్పుడైతే అర్ధరాత్రి మహిళ రోడ్డు పైన స్వతంత్రంగా నడుస్తుందో ఆ రోజే నిజ స్వతంత్రం చెప్పారు. మరి నిన్నే 78 స్వతంత్ర వేడుకలు మీరు చేసుకున్నాం అంటే ఓ పక్కన మనం ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తామని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను, అలాగే అన్ని రాష్ట్రాల ప్రభుత్వం ప్రశ్నిస్తాను, ముఖ్యంగా చంద్రబాబు గారు ప్రశ్నిస్తాను. ఎందుకంటే ఈరోజు మీరు ఈ విషయం పైన పూనుకోవాలి, మీపైనే ఉందని చెప్పి మనం చేస్తాను. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటం కారణం ప్రత్యేక భూమిక పోషించింది మీరే కాబట్టి దీనిపైన మీరు వెంటనే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ అయ్యేలాగా, మహిళా డాక్టర్లకి రక్షణ కల్పించేలాగా, లేకపోతే ముందు ముందు తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని డాక్టర్ జీవితంగా భయపడే పరిస్థితి ఇస్తారు. కొన్ని తరాల తర్వాత మహిళా వైద్యులు లేకుండా పోతారు. సో నేను ఒకటే పోతున్నాను, చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ చేసే నిర్ణయం మనం ఉన్నా లేకపోయినా చరిత్రలో మిగిలిపోతాం. ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్గా మారుతుందని చెప్తాను. అలా ఎవరైతే హత్య చేశారో ముగ్గురు అంటున్నారు, ఒకరినే పట్టుతున్నారు, మిగతా ఇద్దరిని ఏమి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అడుగుతున్నారు. అంటే రాజకీయ వ్యవస్థలో రాజకీయ నాయకుడిగా ఉంటే ఇలాంటి తప్పులు చేస్తే కప్పు పుచ్చడానికి వ్యవస్థను వాడుతున్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తాను, అలాంటి రాజకీయ లుచ్చాగాల్ని తక్షణం పార్టీని సస్పెండ్ చేయాలి. ఇవాళ ప్రజాస్వామ్యం కోసం ఏ అన్యాయం ఒక మహిళకి కాదు, ఎవరికి జరిగినా, ఒక మెడికల్ విద్యార్థికి కాదు, ఎవరికైనా సరే తప్పుగా ఉండాలి. ఇలాంటి వారికి శిక్ష స్పాట్లో జరగాలి తప్ప ఎట్టి బస్సులో ఆలస్యం కాకూడదు. అలా నేను కోరిక ఒకటి, చంద్రబాబు గారు తక్షణం మీరు కూడుకొని ఆంధ్రప్రదేశే కాదు అన్ని రాష్ట్రాల్లోనే న్యాయం జరిగేలాగా, ఆ కుటుంబానికి న్యాయం జరిగేలాగా చేయాల్సిన బాధ్యత మీపై మనం చేస్తాను. నేను చేస్తున్న ఈ పోరాటం నా కోసం ఎవరి కోసం కాదు. ఇది ఒక మహిళలకి ముందు మన భారతదేశంలో మహిళలు గౌరవించే భారతదేశంలో జరుగుతుందంటే రేపు విదేశీ సంస్కృతిని ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం వచ్చిన ఆశ్చర్యపోవట్లేదు. ఇవాళ డ్రగ్స్ మాఫ్ అయిపోయింది, అక్కడ ఆ ప్రిన్సిపల్ది బాధ్యత ఉందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. అంత తక్షణం మీరు ఇంటర్ఫీర్ అయ్యి ఆ కుటుంబం న్యాయం చేసి ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంక్లూడ్ అయ్యేలాగా, అలాగే ఇలాంటి చట్టాలని ఖచ్చితంగా అమలు పెట్టేలాగా చూడమని చెప్పి చంద్రబాబు గారు బీవీ రామ్ డిమాండ్. హైదరాబాద్ నుండి హెలిప్యాడ్ ద్వారా అశ్వాపురం మండలంలోని బిజీ కొత్తూరు చేరుకున్న రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిజీ కొత్తూరు వద్ద సీతారామ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పంప్ హౌస్ వద్దకు చేరుకున్నారు. వేద మంత్రాలతో పంప్ హౌస్ ను స్విచ్ ఆన్ చేసి సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ ను ప్రారంభోత్సవం చేశారు. పంప్ హౌస్ నీటిని విడుదల చేసి స్థానిక ఎమ్మెల్యేపై వెంకటేశ్వర్లు ఇరిగేషన్ అధికారులతో కలిసి గంగ పూజ నిర్వహించారు. సీతారాముల దేవస్థానం వద్ద సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ ప్రారంభించడంతో నా జన్మ ధన్యమైందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని బిజీ కొత్తూరు వద్ద సీతారామ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పంప్ హౌస్ ను ప్రారంభించిన రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఉన్న ముగ్గురు మంత్రులు మొక్కుకొని దీక్ష పట్టుదలతో ఈ రోజు సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ ను ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లో 2 లక్షలకు పైగా ఎకరాల మాగానికి నీరు అందుతుందన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే 6.5 లక్షల ఎకరాల పంట పొలాలకు నీరు అందించవచ్చన్నారు. మనకు స్వాతంత్రం సిద్ధించిన రోజున 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నామన్నారు. దేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వం చేయని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం 31,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేయబోతున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలతో పాటు రుణమాఫీ చేస్తున్నామంటే రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నదని, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం అని ఆయన అన్నారు. పలికిన వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు తెలంగాణ వచ్చిన సందర్భంలో అదే దాంతకంటే ఎక్కువ స్వతంత్ర దినోత్సవం రోజు సీతారామ ప్రాజెక్టుని 3 లిఫ్ట్లని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి కుమార్ రెడ్డి గారు ఒక మంచి ప్లాన్తో ఇలా జిల్లా ముగ్గురు సీనియర్ మంత్రులు, ఒకరు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు పెద్దలు గౌరవనీయులు, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇన్ఛార్జ్ మినిస్టర్గా నాకు కూడా ఈ సీతారామ ప్రాజెక్టులో ఈరోజు మన బీజీ కొత్తూరు ఇక్కడ పంప్ హౌస్ ప్రారంభించడం నా జన్మ ధన్యమైనట్టు. ఎందుకంటే సీతారామం దగ్గర భీముని కొత్తపల్లి, భీముని కొత్తూరు అంటే మరి ఇప్పుడే భీముని పాదం అని చెప్పి ఉండమని చెప్పిండు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు మీకు ఒక శుభవార్తలాగా ఈ ప్రాజెక్టుని అంకితం చేస్తూ
పైకి వచ్చే 3 లక్షలే కాకుండా కొత్త ఆయకట్టును కూడా తీసుకుంటారు. ఇంకా 10,000 కోట్లైనా ఖర్చు పెట్టడానికి ఇరిగేషన్ శాఖ మంత్రులతో పాటు మీ జిల్లా మంత్రులతో పాటు ఇన్ఛార్జ్ మినిస్టర్ నేను కూడా ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ మా నల్గొండ జిల్లాలో ఏ విధంగా ఎస్ఎల్బి సొరంగాన్ని పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి గారు గ్రీన్ ఛానల్లో పెట్టిండో ఈ ప్రాజెక్టును కూడా పూర్తి చేసి 6.5 లక్షల ఎకరాలకు ఇంకా 10,000 కోట్లు ఖర్చు పెట్టాలి. 15 నెలల్లో వాళ్ళు మొదలుపెట్టి ఖర్చు పెట్టింది 5-6 వేల కోట్లే. దానికి కూడా మా ప్రభుత్వం సిద్ధమేమో కాదు. ఇంకా ఒక అదృష్టమైన రోజు ఏంటంటే ఈరోజు స్వతంత్ర దినోత్సవంతో పాటు ఈరోజు 2 లక్షల రుణమాఫీ చెప్పిన మాట ప్రకారం రైతుల అకౌంట్లో వేయబోతున్నాం. నిజంగా అందరూ కూడా దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం ఎవరు కూడా చేయలేని పని ఇవ్వాల. దాదాపు 31,000 కోట్ల రూపాయలని చెప్పిన మాట ప్రకారం మాట నిలుపుకున్న ప్రభుత్వంగా ఒకవైపు 6 గ్యారెంటీలు అమలు పరుస్తూనే 31,000 చేయడం అంటే 2 లక్షల ఏకకాలంలో రుణమాఫీ అవుతుందంటే రైతులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తప్పకుండా మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మినిస్టర్స్ అందరూ కూడా సీనియర్లో ఉన్నాం. అందరూ టీం లాగా పనిచేసి మా ఎమ్మెల్యేలందరి సహకారంతో నూతన ఎంపీల సహకారంతో ముఖ్యంగా నల్గొండ ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.